హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన వ్లాగ్లో నా కిచెన్లోకి వచ్చిన ఒక కొత్త ఐటమ్ అయితే మీకు చూపిస్తానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నదే అనమాట. అది వచ్చేసి ఆయిల్ వేసుకునే జార్ ఉంటుంది కదా, సో అదనమాట. అది వచ్చేసి ప్లాస్టిక్ కాదండి, గ్లాస్ అనమాట. సో ఇది వచ్చేసి మనము ఆయిల్ నార్మల్గా వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్ప్రే చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది చూసారా, అక్కడ నుంచి స్ప్రే అవుతుంది అనమాట ఆయిల్ అనేది. అలాగే ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ ఇచ్చారు కదా, ఆ లాక్ని ఓపెన్ చేస్తే అది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఏదైతే మనకి కనిపిస్తుందో హోల్ లాగా, అక్కడ నుంచి నార్మల్గా ఆయిల్ అయితే పడుతుంది అనమాట. సో ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటూ ఉన్నాను. సో ఫైనల్గా తీసుకున్నాను. ప్రైస్ కూడా చాలా తక్కువ. సో బాగుంది, యూస్ చేసుకోవడానికి అయితే బాగుంది. కానీ క్వాలిటీ పరంగా చెప్పాలంటే మాత్రం అంత ఓకే అనమాట. సో అంటే గ్లాస్ జార్ కాదు, కానీ పైన ప్లాస్టిక్ ఏదైతే ఉందో మూత, అది మాత్రం క్వాలిటీ అంతగా నచ్చలేదు నాకు. సో మనం దోశలు అవి వేసుకున్నా, చపాతీ కాల్చుకున్నా కూడా స్పెషల్గా స్పూన్ తోటి అట్లా వేసుకోకుండా ఇలాగ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ స్పూన్తో వేసుకున్నా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. ఇది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే తక్కువ ఆయిల్ ప్లస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో నాకైతే బాగా నచ్చింది ఇది అయితే. కానీ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. మన ఆడవాళ్ళకి 365 రోజులు కిచెన్లో పని ఉంటూనే ఉంటుంది కదా. సో మనం ఆ కిచెన్లో వర్క్ అనేది కొద్దిగా బోర్గా ఫీల్ అవ్వకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఒక ఐటమ్స్ కొనుక్కుంటూ ఉంటే ఏంటంటే ఆ వర్క్ అనేది మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటుంది చేయడానికి. సో అంటే కొనుక్కోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు మాత్రం నన్ను క్వశ్చన్ చేయొద్దు. అంటే ఇది మరీ ఎక్కువ కాస్ట్ ఏమీ కాదండి, చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం వంట చేసేటప్పుడు ఏదన్నా ఒక కొత్తగా ఒక గరిటె తీసుకున్నా, ఒక స్పూన్ తీసుకున్నా, లేదంటే ఇలాంటి ఒక చిన్న ఐటమ్స్ ఏదైనా తీసుకున్నా కూడా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం కొత్త డ్రెస్సులు తీసుకున్నాం అనుకోండి, అవి ఎప్పుడెప్పుడు వేసుకుంటామా అని చెప్పి ఎట్లా అయితే ఆత్రం ఉంటుందో, అట్లాగా కిచెన్లో కూడా ఏదైనా కొత్త వస్తువు తీసుకుంటే అది యూస్ చేయాలి అన్న ఇదితోనైనా సరే కొంచెం ఇంట్రెస్ట్గా వర్క్ చేసుకుంటూ ఉంటాము. సో అంటే మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. సో నేనైతే అది ఎప్పటి నుంచో తీసుకున్నాను. అంతకుముందు వేరే టైపు ఉండేదండి నా దగ్గర ఆయిల్ స్ప్రే చేసేది. దీనికి ఉన్నట్టుగా హ్యాండిల్ ఉండేది కాదు, దాన్ని ఫింగర్తో ప్రెస్ చేయాల్సి వచ్చేది అనమాట. సో అది తొందరగా జిడ్డు పట్టడం వల్ల ఏంటంటే అది ప్రెస్ చేస్తున్నా కూడా తొందరగా ప్రెస్ అయ్యేది కాదు, ప్లస్ ఆయిల్ కూడా తొందరగా స్ప్రెడ్ అయ్యేది కాదు. సో స్టార్టింగ్లో అంటే బాగానే వర్క్ చేసింది, పోను ఏంటంటే అది సరిగ్గా వర్క్ చేయలేదన్నమాట. ప్లస్ దాని మెటీరియల్ కూడా అంతగా ఏమీ బాగలేదు. సో ఇక అది తీసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటంటే దానికి హ్యాండిల్ ఇచ్చారు. సో హ్యాండిల్ పెట్టేసుకొని మనం ఆయిల్ కావాలంటే పోసుకోవచ్చు, లేదంటే స్ప్రే కావాలంటే స్ప్రే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ముందు చెప్పాను కదా, సో మెటీరియల్ కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసుంటే ఇంకా బాగుండేది. అది రివ్యూ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను, కానీ నాకు క్వాలిటీ అయితే నచ్చలేదు అనమాట. ఒకవేళ రిటర్న్ చేద్దామన్నా కూడా అందులో ఆయిల్ వేసేసాం కాబట్టి దాన్ని ఎలాగో మనం నీట్గా క్లీన్ చేయలేము, రిటర్న్ చేయలేము. సో అందుకని చెప్పి ఉంచేసాను. ఒకవేళ మీరు తీసుకుంటే కనుక డైరెక్ట్గా ఆయిల్ వేయకుండా ఫస్ట్ వాటర్ వేసేసి అది చక్కగా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇక ఇక్కడ వచ్చేసి నేను నాటుకోడి ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఉల్లిపాయలు వేగిపోయినాయి, తర్వాత అందులో ఈ చికెన్ అయితే వేసేసాను. తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసి స్టవ్ సిమ్లో ఉంచేసి బాగా మగ్గనిస్తున్నాను. సో నార్మల్ చికెన్ అనుకోండి, మీకు తెలిసిందే కదా, ఎప్పుడు చెప్తూనే ఉంటాను, హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా కలిపిన తర్వాత సిమ్లో పెడతాను. ఇది నాటుకోడి కాబట్టి ముందే సిమ్లో పెట్టేసి ఉప్పు పసుపు వేసేసి అది బాగా మగ్గిపోయిన తర్వాత మన కర్రీకి కావాల్సిన ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవడమే. సో నాటుకోడి ప్రిపరేషన్ అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి, ఒకసారి మీరు చూడండి. ఇక ఇక్కడ వచ్చేసి మా ఫ్రిడ్జ్ రిపేర్ అయితే అది స్పేర్ పార్ట్ మార్చడానికి అని చెప్పి మెకానిక్ అయితే వచ్చారండి. అంటే కింద మరి అన్నిటికి కూడా దీని నుంచి రండి. లైట్ వచ్చింది. ఇప్పుడు అది టచ్ చేస్తే పని చేసిద్దా? పని చేస్తుంది సార్. ఒకసారి చూడు మరి.
ఏమేమి చెప్పాడు తిరగట్లా తిరుగుతుందిరా అనుకుంటుంది. వాక్య ఇది మొత్తం బతక నిన్న వస్తా అన్నారుగా. నిన్న నేను లీవ్లో ఉన్నానండి, పెట్టాల్సి వచ్చింది, వేరే వాళ్ళు ఎవరిని పంపించలేదు. జస్ట్ పెట్టేశారు అంతే. కామన్ కంప్లైంట్స్ అవి దీనికి. చేసేది ట్రే అయిపోయి అంతేనా ఫినిషా? ఇది కొద్దిగా వెనక్కి పెడదాం మనం. ఓల్డ్ దేని వల్ల పోయిందా సెన్సార్? నీకు పవర్ అప్ అండ్ డౌన్స్ వస్తే, లేదంటే మీరు నీకు పెట్టితో మర్చిపోయినా. ఇక ఇక్కడ వచ్చేసి నేను మా వారైతే ఒక పని నుండి బయటకైతే బయలుదేరామండి. ఈవినింగే బయలుదేరాము, 5 తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. సో అంటే మధ్యాహ్నం అట్లాగా వెళ్ళడానికైతే లేదు కదండి, మనకి విజయవాడలో ఎండలు మామూలుగా ఉండవు కదా. సో వెళ్ళామంటే ఇక ఇంటికి పేషెంట్ లాగా తిరిగి రావడమే. వచ్చిన దగ్గర నుంచి హెడేక్, వామిటింగ్స్ అలాగా స్టార్ట్ అవుతాయి. సో అందుకని చెప్పి ఈవినింగ్ 5 తర్వాత ప్రశాంతంగా బయలుదేరాము. ఇక లక్కీగా క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉందన్నమాట. ప్రశాంతంగా వెళ్ళి పని చూసుకొని ఇక ప్రశాంతంగా ఇంటికైతే వచ్చేసాము. వెళ్ళిన పని కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పుడు నేను స్టిచ్చింగ్కి సంబంధించిన ఒక ఐటమ్ అయితే తీసుకున్నానండి. అది ఏంటి అనేది మీరు గెస్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట స్టిచ్చింగ్కి. సో ఇక ఫైనల్గా అది కూడా తీసేసుకున్నాను. సో ఇప్పుడు స్టిచ్చింగ్కి సంబంధించి నాకు ఇంకా ఏది కొనాల్సిన అవసరం లేదనమాట. సో అదేంటనేది తప్పకుండా గెస్ చేసి నాకైతే కామెంట్ చేయండి. యూట్యూబ్లో కామెంట్ చేయకపోయినా ఇన్స్టాలో అయినా సరే మీరు కామెంట్ చేయండి. ఇన్స్టా ఐడి వచ్చేసి నాది భవానీ దాస్రి వ్లాగ్స్ అనే ఉంటుందండి. నా ఛానల్ పేరే ఇన్స్టా ఐడి కూడా ఉంటుందన్నమాట. సో అందరైనా సరే మీరు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను 2 days బ్యాక్ పోస్ట్ చేసిన వ్లాగ్ గురించి అయితే కంపల్సరీ మాట్లాడాలండి. సో నాకైతే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అనమాట. అందుకని చెప్పి నేను అందులో చెప్పాను, డబ్బులు తీసుకోకుండా మీరు కుట్టిన ఐటమ్స్ అయితే అసలు మీరు ఇవ్వద్దు అని చెప్పి. నిజంగా చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందండి నాకు. అంటే పోనీ 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 అని ఊరుకుంటూ ఉంటే అది చాలా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అనమాట. సో అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం అంటే నార్మల్ థింగ్ ఏం కాదు కదండి. యాక్చువల్గా స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు వాళ్ళే అంటారనమాట, ఇంట్లో పని చేసుకుంటున్నావు, ఛానల్ చూసుకుంటున్నావు, స్టిచ్చింగ్ చేస్తున్నావు, ఎంత కష్టమో కదా నీకు అని చెప్పని అంటారు. సో కుట్టించుకునేటప్పుడు మాత్రం మంచిగా మాటలు చెప్తారనమాట. తర్వాత తీసుకుని మాత్రం ఈమెకి నేను డబ్బులు ఇవ్వాలి అన్న గుర్తు కూడా లేకుండా ఉంటున్నారు. సో అందుకని చెప్పి నాకు బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఆ వ్లాగ్లో అయితే చెప్పాను అనమాట. సో నేను చెప్పడమే కాదండి, ఇక ముందైతే నేను ఎవరికి కూడా మనీ తీసుకోకుండా ఇవ్వదలుచుకోవట్లేదు. సో వాళ్ళు ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళు ఏమన్నా ఎవరికైనా ఫ్రీగా సర్వీస్ చేయమంటే చేస్తారా చెప్పండి? ఏదైనా పని చెప్పి నాకు ఇది ఊరికే చేసి పెట్టు అని అంటే చేస్తారా? లేదంటే వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నారనుకోండి, ఆ వర్క్ అనేది ఈజీగా చేసిస్తారా ఫ్రీగా? సో అందుకని చెప్పి వాళ్ళకి తెలియాలి అని చెప్పి నేను ఆ బ్లాగ్ అయితే చేశాను అనమాట. మనకేమైనా గవర్నమెంట్ జాబ్లా చెప్పండి, నెల నెల శాలరీ వచ్చేసి అకౌంట్లో పడిపోద్ది అనుకోవడానికి. సో మా వారు చేసేది ప్రైవేట్ జాబు. సో నేనేదో ఇలా చిన్న చిన్న వర్క్ చేసుకుంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు లాగా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను కష్టపడుతుంటే సో నా శ్రమనైతే అందరూ ఈజీగా తీసేసుకుంటున్నారు అనమాట. కష్టపడి పనిచేసే వాళ్ళకి కష్టం విలువైతే తెలుస్తుందండి. సో ఈ బ్లాగ్ చూసి నా ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ అందరూ కూడా వాట్సాప్లో మెసేజెస్ పెట్టారనమాట, చాలా బాగా చెప్పావు అనేసి. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని నేను కరెక్ట్గా కన్వే చేయడం వల్ల దీన్ని షార్ట్గా పోస్ట్ చేస్తే వితిన్ మినిట్స్లో మంచి రీచ్ వచ్చిందండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.